అలా అది ట్రాక్ దెక్క ముందో దెక్క తర్వాత ఒకసారి చూడాలి. రెడ్ కలర్లో ఉన్న సిగ్నల్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు ఎల్ఎంవి అప్లికెంట్స్ ముందుకు మూవ్ మొదటిగా 8వ నెంబర్ ట్రాక్ దగ్గరికి రావాలి. 8వ నెంబర్ ట్రాక్లో డైరెక్షన్ చూపించిన విధముగా అప్లికెంట్స్ డ్రైవ్ చేయాలి. హిచ్ ఒకటే లేదన్నాడు, మిగతా అన్ని ఉన్నాయి. మీకు ఇవి కూడా లేదా? ఏం లేదు, ఏం లేదు, ఓన్లీ 8. రెడ్ కలర్ సిగ్నల్ గ్రీన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత రఫ్ రోడ్లోకి మూవ్ అవ్వాలి. రఫ్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్ఎఫ్ ట్యాగ్ని చూపించాలి. రెడ్ కలర్ సిగ్నల్ గ్రీన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత 8వ నెంబర్ ట్రాక్ దగ్గరికి రావాలి. అప్లికెంట్స్ 8 ట్రాక్లో చూపించిన డైరెక్షన్స్ ప్రకారంగా డ్రైవ్ చేయాలి. రెడ్ కలర్లో ఉన్న సిగ్నల్ గ్రీన్ కలర్కి చేంజ్ అవుతుంది. గ్రీన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత అప్లికెంట్ ముందుకు మూవ్ అవ్వాలి. అప్లికెంట్ 8 ట్రాక్ డ్రైవ్ చేసిన తర్వాత రఫ్ రోడ్లోకి ఎంటర్ అవ్వాలి. వాటర్ సైకిల్ అప్లికెంట్స్ హెచ్ ట్రాక్లోకి ఎంటర్ అవ్వకుండా స్ట్రైట్గా ఉన్న రోడ్లోకి ముందుకు మూవ్ అవ్వాలి. రెడ్ కలర్లో ఉన్న సిగ్నల్ గ్రీన్ కలర్కి చేంజ్ అవుతుంది. అవుట్ సైడ్ రోడ్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత ఎగ్జిట్ ఆర్ఎఫ్ డివైస్కి ఆర్ఎఫ్ ట్యాగ్ని చూపించి 2 వీలర్ అప్లికెంట్ బయటికి రావాలి. అలా అది ట్రాక్ దెక్క ముందో దెక్క తర్వాత ఒకసారి చూడాలి. రెడ్ కలర్లో ఉన్న సిగ్నల్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు ఎల్ఎంవి అప్లికెంట్స్ ముందుకు మూవ్ మొదటిగా 8వ నెంబర్ ట్రాక్ దగ్గరికి రావాలి. 8వ నెంబర్ ట్రాక్లో డైరెక్షన్ చూపించిన విధముగా అప్లికెంట్స్ డ్రైవ్ చేయాలి. హిచ్ ఒకటే లేదన్నాడు, మిగతా అన్ని ఉన్నాయి. మీకు ఇవి కూడా లేదా? ఏం లేదు, ఏం లేదు, ఓన్లీ 8. రెడ్ కలర్ సిగ్నల్ గ్రీన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత రఫ్ రోడ్లోకి మూవ్ అవ్వాలి. రఫ్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్ఎఫ్ ట్యాగ్ని చూపించాలి.